మధు మధు ఇటు చూడరా, మన వీడియోస్ అన్నిటికీ వ్యూస్ భలే వస్తున్నాయి. పిల్లలందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారంట. ఏరా మధు అలా ఉన్నావు? ఎన్ని వ్యూస్ వస్తే ఏం లాభం రా, చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. మనం కూడా వీడియోస్ చేస్తున్నాం గానీ ఎప్పుడు వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పలేదు కదరా, ఇప్పుడు చెప్దాం. అంతే అంటావా? రారా చెప్దాం. మిడిల్ క్లాస్ మంకీస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మంచి మంచి వీడియోస్ చేసి మిమ్మల్ని అలరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ఇప్పుడే మిడిల్ క్లాస్ మంకీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సిద్ధంగా ఉండండి. మేము చిన్న పిల్లలం కదా, సపోర్ట్ చేస్తారు కదూ? మీరు చేస్తారు నాకు తెలుసు. ఏయ్యా అన్నయ్య, ఏంట్రా తమ్ముడు? మేమిద్దరం కూడా మీ టీమ్ లో జాయిన్ అవుతాం అన్నయ్య. వాళ్ళు మిమ్మల్ని చేర్చుకోకపోతే ఏమి, మీరిద్దరే వినాయక చవితి చేయండి. ఇంతకీ మీరెవరు? మిమ్మల్ని మా వీధిలో ఎప్పుడూ చూడలేదే. నా పేరు గణేష్. ఆ వినాయకుని చూడరా, వీళ్ళే మట్టితో చేసినట్టున్నారు. అచ్చం వీళ్ళలానే ఉంది. పిల్లలు ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? వాళ్ళు మా పందిరి చూసి ఎలా వెక్కిరిస్తున్నారో, వాళ్ళ పందిరికి కూడా ఏదో ఒకటి అయిపోవాలి. తప్పు పిల్లలు, అలా అనకూడదు. నిన్ను ఎవరైనా ఏడిపించినా, నీ పైన కోపం పెంచుకున్నా, వాళ్ళ పైన నువ్వు ద్వేషం పెంచుకోకూడదు. వాళ్ళని మంచి దారిలో నడిపించమని ఆ దేవుణ్ణి వేడుకోవాలి. వాళ్ళ సంగతి ఆ దేవుడే చూసుకుంటాడు. ఇక నేను వెళ్ళి వస్తాను. బాయ్ పిల్లలు. అప్పుడే వెళ్ళిపోతున్నారా? మీరు వెళ్ళిపోతుంటే నాకు ఏదోలా ఉంది. ఇంకొంచెం సేపు ఉండొచ్చుగా. నాకింకా చేయడానికి బోలెడన్ని పనులు మిగిలి ఉన్నాయి పిల్లలు. నేను ఖచ్చితంగా వెళ్ళాలి. అదిగో మీకు తోడుగా ఆ దేవుడు ఉన్నాడుగా. ఇంక నేను వెళ్ళి వస్తాను. ఒరేయ్, ఈ పల్లెల్లో ఉన్న లడ్డూలు ఏమైపోయారా? ఒరేయ్ సురేష్, నిన్నిక్కడ కాపలాకు ఉండమంటే లడ్డూలు మొత్తం తినేసావా? నిజం చెప్పురా, నువ్వే తినేసావు కదా. అన్నయ్య నేను తినలేదన్నయ్య. మరి నువ్వు కాకుండా ఇంకెవరు తింటారా? పందిర్లో ఉన్నది నువ్వే కదా. నాకు తెలియదన్నయ్య. నువ్వే తినేసి నాకు తెలీదు అని అబద్ధం చెప్తావా? నిన్ను ఏంట్రా ఈ కొంపు? అన్నయ్య అక్కడ చూడండి, ఆ ఎలుక లడ్డూలు మొత్తం తినేస్తుంది. మీరేమో నేను తిన్నాను అన్నారు. అది చూడండి. రే పట్టుకోండిరా దాన్ని. అన్నయ్య, అది వినాయకుడి విగ్రహం లోపలికి దూరిపోయింది. ఇప్పుడు ఎలా? సరే పోనీలేండ్రా. ఒరే సురేష్, ఇకనైనా లడ్డూల్ని జాగ్రత్తగా చూసుకో. ఇంకోసారి ఆ ఎలుక మన పందిర్లో ఏమైనా తినిందంటే నేను నిన్ను తినేస్తా. అర్థమైందా? సరే అన్నయ్య. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకొని సాంబా కొట్టు దగ్గరికి వెళ్ళి లడ్డూలు తీసుకురండి. సరే అన్నయ్య. ఒరే మధు, అక్కడ చూడరా ఎవరొస్తున్నారు? ఆ ఎలక తిన్నది 2 లడ్లే, మిగతా 3 నేనే తినేసా. సమయానికి ఎలకొచ్చింది కాబట్టి బతికిపోయాను. లేకపోతే లడ్డూలన్నీ నేనే తినేసాను అనుకునేవారు. ఎలక రావడం వల్ల మొత్తం ఎలక మీదకే తోసేసా. దొరికాడ్రా, వీడి పని చెప్తా నాకు. ఒరే మధు, ఇప్పుడు నువ్వు వెళ్ళి వాడిని ఏమైనా చేస్తే వాడు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పేస్తాడు. అప్పుడు మీ నాన్నగారు చేస్తారు నీకు బడిత పూజ. మరి ఎలారా? వాణ్ణి ఎలా దెబ్బ కొట్టాలి? కొంచెం తెలివిగా ఆలోచించిరా. వాడిని ఆట పట్టించాలి గాని మనం దొరకకూడదు. అలాంటిది ఏదైనా ప్లాన్ చేయి. ఐడియా. పదరా మహేష్. ఈ కుక్క చేతిలో వాడి అయిపోయాడు. ఏయ్యా ఒరే మహేష్, ఏంట్రా సౌండ్? ఒరే మధు, అయిపోయాంరా. ఏం చేసావురా నువ్వు? గణేష్, సమయానికి వచ్చావు, మమ్మల్ని కాపాడు. పిల్లలు ఏమైంది? ఈ కుక్క మిమ్మల్ని కరవాలని ఎందుకు అలా కోపంగా చూస్తుంది? దీనికి మీరు ఏం హాని చేశారు?
అది మధు బుడతడి మీద కోపం తీర్చుకోవాలని రాయితో కుక్కను కొట్టాడు. ఇప్పుడు ఇంకొక కుక్క మా మీద కోపంగా చూస్తుంది. ప్లీజ్ గణేష్ మమ్మల్ని కాపాడు. నేను ఈ విషయంలో సహాయం చేయలేను. నాకు కూడా కుక్కలంటే చాలా భయం. ఇలాంటి సమయంలో వినాయకుడు ఏం చెప్తాడంటే, మనం ఏదైనా తప్పు చేస్తే వెంటనే క్షమాపణ కోరాలి. ఎప్పుడైతే మనం తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడతామో అప్పుడు మనకి పడే శిక్ష నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. నిన్ను కొట్టినందుకు సారీ. ప్లీజ్ మమ్మల్ని వదిలేయ్. ఆ? మ్మ్? ఆ, ఆ, ఆ. ఒరే అది తీయండిరా, అది తీసి అక్కడ పెట్టండి. తొందరగా రా, తొందరగా. ఏంటో వీళ్ళు మొత్తం లేట్ చేస్తుంటారు. అన్న టైం అవుతుంది, తొందరగా వెళ్దామా? సరే పదండ్రా. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఓ, ఓ, ఓ. ఇదేంట్రా వినాయకుడు ఎంత బరువు ఉన్నాడు. ఒరే పట్టండ్రా, గట్టిగా లేపండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఓ, ఓ, ఓ. ఈసారి గట్టిగా లేపండ్రా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఏం జరుగుతుందిరా అర్థమే కావట్లే. తీసుకొచ్చేటప్పుడు అంత ఈజీగా తెచ్చేసాం కదరా, ఇప్పుడేంటి ఎంత బరువుగా ఉన్నాడు వినాయకుడు. స్వామి మేమేమైనా తప్పు చేసి ఉంటే క్షమించు. ఒరే నువ్వెందుకురా మా పందిర్లోకి వచ్చావు? పదండ్రా, పదండి, పట్టుకోండి, పదండి. ఏడురా వీడు? ఏమో అన్న, ఎటో వెళ్ళిపోయి ఉంటాడు. సరే పదండ్రా, మనకు టైం అవుతుంది, తొందరగా పదండి. ఒరే వాడే గాని వచ్చి మన వినాయకుడిని లేపకపోయి ఉంటే అసలు మన ఊరేగింపే జరిగేది కాదు. వెళ్ళే దారిలో వాళ్ళ వినాయకుడిని కూడా మన ట్రాక్టర్ ఎక్కించుకొని అందరం కలిసి ఊరేగిద్దాం. పదండి. ఒరే మధు, మీ వినాయకుడిని తీసుకుని వచ్చి మా ట్రాక్టర్ లో కూర్చోబెట్టండ్రా, అందరం కలిసి ఊరేగించచ్చు. ఆ, నిజంగానా? నిజంగారా? తీసుకొని రండి. సూపర్ సూపర్. ఈ బ్యానర్ ఎక్కడ చూసినట్టుంది. బాబు సురేషు, ఇక్కడ ఒక బ్యానర్ ఉండాలి. అది ఎవరో దొంగలించుకుని వెళ్ళిపోయారు. నీకెక్కడైనా కనిపిస్తే నాకు వచ్చి చెప్పు. సరే అంకుల్. దొరికావరా మధు. మహేష్, ఆ అన్న వాళ్ళు మనల్ని అంతలా అవమానించారు కదరా ఆ రోజు. మళ్ళీ ఎందుకు మనల్ని ట్రాక్టర్ ఎక్కించారు? ఏమోరా మధు, అయినా మీ నాన్నగారు చెప్పారు కదా, మనం ఏదైనా మనసు పెట్టి భక్తితో చేస్తే ఆ దేవుడే అన్ని చూసుకుంటాడని. ఏమో ఆ దేవుడే వాళ్ళ మనసు మార్చుండొచ్చు. ఏంటి బాబు? మీ బ్యానర్ ని ఆ మధుగాడే దొంగలించాడు. మీ బ్యానర్ తీసుకుని వెళ్ళి వాళ్ళ మండపం పైన వేశాడు. వెళ్ళి కావాలంటే చూడండి. నిజమా? ఇప్పుడే వెళ్తున్నా, ఆగు. ఏవండి ఏవండి? ఎవరండి? సాంబా గారు మీరా? చెప్పండి, ఏంటి ఎలా వచ్చారు? ఇంకేముంటదండి, మీ పిల్లవాడు చేసే కోతి పనులకి మీరు మా కొట్టు దగ్గరికి వచ్చేదానికన్నా మేము మీ ఇంటి దగ్గరికి వచ్చేదే ఎక్కువ అవుతుంది. మొన్న కొత్తగా బ్యానర్ తీయించుకుంటే అది దొంగలించుకుని తీసుకుని వచ్చేసాడు. మీకు ఇంకెన్నిసార్లు చెప్పాలండి మీ పిల్లవాడిని కంట్రోల్ చేయమని? మళ్ళీ నేను తిరిగి రాను. ఇంకోసారి గాని వాడు మా కొట్టు వైపు వస్తే కాళ్ళు ఎరగొట్టి పంపిస్తా, చూసుకోండి. కొంచెం క్షమించండి, నేను చూసుకుంటాను. వీడిని